గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందేశ్ బ్లాగ్స్. ఈరోజు నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాము. ఆనియన్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం మగ్గాలి అంటే సాల్ట్ వేసుకోవాలన్నమాట. కొంచెం సరిపడగా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక లిడ్ పెట్టేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ మెత్తగా కుక్ అయిపోవాలన్నమాట. అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది. తర్వాత ఇక్కడ కిలో చికెన్ తీసుకున్నాను. నాటుకోడి చికెన్ అనమాట. ఇది నాటుకోడి చికెన్ వేసుకుని అది కూడా బాగా కలుపుకుని లిడ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మనకు కొంచెంగా వాటర్ లీక్ అవుతాయి. బాగా పచ్చివాసన పోయేంత వరకు లిడ్ పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మధ్యలో తిప్పుతూ ఉండండి, కలుపుకోవాలి. తర్వాత మీకు తగినంత కారానికి సరిపడా కారం వేసుకోండి, స్పైసీ తగ్గట్టు. ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మంచి స్మెల్ వస్తుంది, అప్పుడే అర్థమైపోద్ది మనకి. తర్వాత ఇక్కడ తగినంత వాటర్ వేసుకోండి. నేను ప్రెషర్ కుక్కర్లో కాదు వండట్లేదు, మామూలుగానే వండేసుకుంటున్నాం మేము. ఇక్కడ చూస్తున్నట్టు చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో చికెను. తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అది కొంచెం ధనియాలు, ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి. తర్వాత ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొంచెం ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుని పౌడర్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. అప్పుడు ఇంకా మంచి స్మెల్ వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే, తొందరగా అయిపోతుంది అనమాట. నాటుకోడి చికెను ఎంత టైం పట్టిద్ది, రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్ని ఫాలో చేయండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.